తిప్పు. మిక్సీలో దంచితే ఏమో ఆగిపోతుందంట. హలో గైస్, అందరికీ నా బ్లాగ్లోకి అయితే స్వాగతం. ఈరోజు అయితే కాలేజ్కి అయితే పోతున్నా. రేపైతే ఉగాది. ఈరోజు ఒకరోజు అయితే కాలేజ్ అయితే ఉంటుంది. రేపు ఎల్లుండి ఫ్రైడే ఒకరోజు ఉంటుంది. ఫ్రైడే ఒకరోజు మనమే హాలిడే తీసుకుంటే 4 days కంటిన్యూ హాలిడేస్ వస్తాయి మాకైతే. ఇప్పుడైతే వెళ్ళిపోవాలి కాలేజ్కి. మార్నింగ్ అయితే వర్షం పడ్డది, అందుకనే ఇక సమ్మర్లో ఇట్లా ఇది వేసుకొని పోతున్నా. ల్యాబ్ కాడ అయితే వచ్చేసిన. ఫస్ట్ అయితే ల్యాబ్ అయితే ఉంది మాకు. మోహన్ భాయ్ ఇట్లా వచ్చాడు. ఇప్పుడైతే ల్యాబ్ లోపల పోవాలి. ల్యాబ్ లోపల పోయి బయోమెట్రిక్ పెట్టాలి. షానన్ బ్రో ఇంకా షణ్ముఖ్ బ్రో ఏమో నిన్నేమో రాలే. హ్యాకథాన్కి అయితే పోయారు. హ్యాకింగ్ నేర్చుకుంటారు మా వాళ్ళు, సైబర్ సెక్యూరిటీ చూస్తారుగా. వీళ్ళే మా టీమ్మేట్స్ పవన్ గాడు, శరత్ గాడు వచ్చేసారు. ఇప్పుడైతే ల్యాబ్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను కనిపిస్తున్నాను లేదో. మ్యామ్ అయితే ముంగటుంది. బ్లాగ్ క్లాస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే లైబ్రరీ అంటే ఇప్పుడైతే తినేయాలి. కొంచెం కొంచెం ఎండ అయితే కొడుతుంది. ఇక మాడైతే బంగ్ కొట్టిండేమో. కళ్యాణ్ అదే చెప్పరా, బ్లాగ్ తీసినప్పుడే వస్తాడు భయ్య. అది ఇట్లా రోజు కనిపించాడు, బ్లాగ్ తీసినప్పుడే కనిపిస్తాడు. ఈరోజు ఏంద్రా ఎంతమంది కనిపిస్తారు బయట? ఈరోజు మస్తు మంది బయట కనిపిస్తారు. సరే సరే, థర్డ్ సెమ్ వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నాడు. థర్డ్ ఇయర్ వాళ్ళకి ఆపుతాం రా భయ్, నా ఇష్టం అది. పట్టుకో. ఇప్పుడైతే పోవాలి. పోయి ఎక్కడ తిందాం చెప్పండి రా. నేను తినిపిద్దాం నీకు. నేను ఫేమస్ అయినాక వాళ్ళకి తినిపిస్తాను, దావా చేస్తాను. తినేసినాం గైస్. ఇప్పుడైతే క్లాస్కి అయితే పోతున్నాం మాల్లోతోనే. ఈ గ్యాప్లా మంచిగా చల్లగా అయితే ఉంది. కొంచెం కొంచెం ఎండ కొడుతుంది. ఇప్పుడైతే క్లాస్లో పోయి టైం పాస్ చేయాలి. రావట్లే ఇలా ఆటో బండిరా. సంజుగాడు రాస్తుండ ఆటో బండిరా. సంజుగాన్ హోమ్ టూర్ అయితే చూపిస్తా చూడండి. ఒకటే రూమ్ ఒక్కడే ఉంటాడు భయ్య. ఓపెన్ చేస్తుంది తాళం. ఎంత కుల్లా ఉంటుంది చూడండి పైన. ఆస్వాదిస్తాడు రోజు, అంతే కదరా. అరే అరే సంజు అక్కడ ఏమని చూడు. దీన్ని నా అన్నాడు. రూమ్ టూర్ అట్లుంటుంది. ఒకటే రూమ్ అయిపోయింది. రూమ్ టూర్ మా ప్రొఫెషనల్. మా ఫ్రెండ్స్ హోమ్ అండ్ షోయింగ్ హిజ్. ఓహో అరే చూపిస్తాను, మొత్తం చూపించాలి అట్లా ఎంట్రీ. ఏదాని కిచెన్, స్మాల్ కిచెన్ అయిపోయింది అంతే. రూమ్ టూర్. బ్యాచిలర్ లైఫ్ మావాడు బతుకుతుండు. మేము బతకాలనుకున్నాం కానీ దూల తీరిపోతుంది వండాలంటే, అంతే కదా. మావాడు షెఫ్కి ఇట్లా గైస్. ఇవి మావాడైతే ఎగ్గులు తెచ్చిండు. ఎగ్ ఆమ్లెట్ అయితే చేసుకుంటున్నాం. మాడైతే ఇక్కడ కడుగుతుండు మొత్తం. ఆడు ఊరికి వెళ్ళిపోతాడు ఉగాదికి. కడుగుతుండు సంజుబాయ్ ఎగ్ ఆమ్లెట్. అరే నువ్వు ఇట్లా తింటావు కదా. మూడు అంటే అన్ని వేసేస్తాం. మనోడు చెఫ్ అయిపోతుంది రోజు రోజుకి. చిన్నప్పటి నుంచి చెఫ్. నువ్వా నీ ముఖం చూసుకున్నావు అద్దంలో? అద్దంలో ఎందుకు, ఫోన్లో చూసుకున్నాను. ముడిచిపోతావుగా చూసుకొని. మూడు కదా. ఫస్ట్ ఆమ్లెట్ అయితే వేసేసినాం. మొత్తం దోశ పెంక మీద అయితే మొత్తం స్ప్రెడ్ చేసినాం. నేను చేసిన వాడు చేసిండ్రా సంజు. ఇప్పుడు తిప్పురా దాన్ని. ఎట్లా తిప్పుతావు? తిప్పుతా ఆగరా. సైడ్కి వెళ్ళి తీయాలి. ఫస్ట్ అయితే దాని మీద ఆయిల్ వేయి కొంచెం. అవసరం లేదు. అరే మీద ఇంకెందుకు రా ఆయిల్? అంటే అది ఉడకాలరా. దానికి ఎందుకు లేపుతున్నాను? కాలేదురా ఆమ్లెట్. దీని మీద మనం అవి వేయచ్చురా. ఏమంటారు ఇదా? అది కాదురా, కొన్ని ఉంటాయి కదరా రెసిపీస్ చికెన్ లెక్క. అవి అన్నీ అట్లా వేసి ఫోల్డ్ చేస్తారు. ఇప్పుడు మనం తింటాం ఇప్పుడు అది చేసుకొని. సంజన్న అయితే హెల్ప్ చేస్తుండు. అరే 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 ఆ కార్నర్ ఆయిల్ వేస్తే అయిపోతుంది కదరా. డైట్ ఫ్రీ చేస్తారు మా వాళ్ళు. సంజు వెళ్ళన్ షెఫ్, మాస్టర్ షెఫ్. బాడీ కనిపిస్తుంది కండల్. అరే కట్ చేసి రాయుడు. రోల్ చేస్తావా దానికి? నేను అరే పైన ఆయిల్ వేస్తే లేస్తుందిరా. సెకండ్ ఆమ్లెట్ నేనే చేస్తా చూడరా. చూర చేసి
వేసింది పవన్ గారు. నేనేలే నువ్వే నేను చేయలే. నువ్వు చేయలేదు. అరే నేను ఆయిల్ వేయడరా అన్న, మీరేమో దాన్ని గీక్తానే ఉన్నారు. ఆయిల్ అవసరం లేదు. నువ్వే అన్నావారా నేను వేసినా అని. అరే ఇది నాన్ స్టిక్కబుల్ ప్యాన్ కాదురా, డైరెక్ట్ ప్యాన్ కారా. ఇప్పుడు నేను వేస్తే ఎట్లా వస్తుంది? సరే వేయరా, నీకు ఇట్లా తీస్తా. టేస్ట్ అయితే క్రేజీ ఉంది. ఎట్లుందిరా? తిను ఒకసారి తిని చూపి. తిన్నారా? క్రేజీ ఉంది టేస్ట్ అయితే. చెప్పు. మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు ఏరా ఇప్పుడు వేస్తా చూడదు. చాలరా రే మళ్ళీ వేయదురా. అరే ఇంత ఆయిల్ వేసినాయిరా. లేట్ అవుతుంది. అంత ఆయిల్ కాదు, అది ఒక సైడ్ లో అయిపోయింది అది ఆయిల్. తిప్పు ఇప్పుడు వస్తుంది అది. ఇప్పుడు వస్తుంది ఇప్పుడే. ఎట్లుంది? నేను కలిపినా ఉప్పు కారం అందుకని మంచిగా ఉంది. వేసింది నేంద్రా, కలిపింది నువ్వు ఆల్రెడీ. ఫైనల్లీ తిప్పుతుండు. తిప్పు అరే సంజయ్ ఇక్కడ లేపు. ఏం కాదు. గుడ్ మార్నింగ్ గైస్, అందరికీ హ్యాపీ ఉగాది. ఇప్పుడైతే స్నానం చేసుకున్నా. 12 అవుతుంది టైము. మార్నింగే లేచిన కానీ ఇప్పుడైతే స్నానం చేసిన. మా అమ్మ అయితే పూజ అయితే మార్నింగే చేసేసింది. ఇప్పుడైతే ఏంది బొబ్బట్లు అయితే చేస్తుంది. ఆల్రెడీ తెచ్చింది, పిండి తెచ్చింది, పప్పు అవన్నీ ఉన్నాయి. బొబ్బట్లు అయితే చేస్తుంది. రెడీ అయిపోయింది మొత్తం. మమ్మీ హాయ్ చెప్పు వ్లాగ్కి. ఇవన్నీ పూజ అయితే చేసేసింది. టెంకాయ అన్నీ కొట్టేసింది. ఇప్పుడైతే బొబ్బట్లు బెల్లం ఇట్లా తెచ్చింది. బొబ్బట్లు ఇంకా ఏంటంటారు ఉగాది పచ్చడి అయితే చేస్తుంది కొంచెం సేపు అయితే. దీంట్లోనే చేస్తావు కదా. ఇప్పుడైతే కలుపుతుంది చింతపండు ఇంకా బెల్లం, మామిడికాయ తెచ్చినా కదా, ఇవన్నీ కట్ చేసి దాంట్లో వేసి కలిపి దేవునికి ఫస్ట్ నైవేద్యం పెట్టి మాకు పెడుతుంది. అంతే కదా మమ్మీ? అంతే. బయట అయితే ఈరోజైతే ఎండ కొడుతుంది. ఆకులన్నీ కట్టేసిర్రు, మామిడి ఆకులు. మా అన్న అయితే ఇంకా స్నానం అయితే చేసుకోలే. అనా స్నానం చేసుకోలేదు ఇంకా. ఉండదు, దీపావళి ఉండదు, కార్తీక మాసం ఉండదు, ఉగాది ఉండదు. ఇప్పుడే లేచిండు ఆయన. ఇప్పుడు పోయి చేసుకుంటాడు స్నానం. ఇట్లా ఇప్పుడే చేసిన. ఇప్పుడైతే మొత్తం ప్రిపేర్ అవుతుంది. ఇక చూపిస్తాం, మొత్తం క్లియర్గా చూపిస్తాం మీకు. చూడండి, మా అమ్మ అయితే మామిడికాయలు అయితే కట్ చేసి అయితే వేస్తుంది దీంట్లో. ఆల్రెడీ చింతపండు వేసేసింది. ఇంకేం వేసినావు మమ్మీ? బెల్లం, కారం గిట్ల వేసినావా? కారం ఉప్పు లైట్గా వేస్తారు. ఇంకా వేపాకుది పూలు ఉంటాయి కదా, అవి గిట్ల వేసేసింది. మామిడికాయ ఇంకొకటి వేస్తుంది. ఇంకేం కలుపుతారు దీంట్లో? అంతేనా? అంతే. ఇది కలిపేసి పెట్టేస్తారు. కొంచెం సేపు అయినాక తాగితే చల్లగా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఇంకా హైలైట్ ఉంటుంది. దేవుని దగ్గర ఇప్పుడు పెడుతుంది మమ్మీ. అంతే కదా మమ్మీ? దీంట్లో ఏమో ఏమంటారు పప్పు అవుతుంది దీంట్లో, శనగపప్పు. ఇది ఇప్పుడు కలిపి బొబ్బట్లు చేస్తుంది. నైవేద్యం అయితే దేవుని కాడ అయితే పెట్టేస్తుంది. మొత్తం కలిపేసినావు కదా. అయిపోయింది, పెట్టేసిందా. ఇప్పుడు మేము తాగొచ్చు కొంచెం సేపు అయినాక. మా అమ్మ అయితే మొత్తం రెడీ పెట్టుకుంది. ఆల్రెడీ పిండి అయితే కలిపేసింది, బెల్లం గిట్లా కట్ చేసేసింది. దీనికి ఒకటి నేను వేసే మిక్సర్లో వేస్తుంది, లేకపోతే నార్మల్గా దంచుతుంది. ఇదిగోండి ఉగాది పచ్చడి అయితే వేసుకున్నా. టేస్ట్ అయితే స్పైస్, స్వీట్ అన్నీ వస్తున్నాయి. మంచిగా ఉన్నాయి, మస్తు అనిపిస్తుంది. ఉగాది పచ్చడి తాగగానే ఒక ఫీల్ వస్తుంది. మిక్సీలో వేసి ఏమంటారు రుబ్బుతాం అనుకుంది అండ్ రావట్లే, మిక్సీలో ఆగిపోతుంది. అందుకనే ఇది దీంట్లో దంచుతుంది మొత్తం. మిక్సీలో దంచితే ఏమో ఆగిపోతుందంట. అంతేగా. నెయ్యి ఉంది కదా, దీని మీద వేడి చేస్తాం. గట్టిగా అయిపోయి ఉండే, మొత్తం సన్నగా అయిపోయింది. నేను ఆల్మోస్ట్ అయిపోయింది. దాంతో చేస్తాం మొత్తం. ఫస్ట్ బొబ్బట్లు అయితే రెడీ చేస్తుంది.
ఆల్రెడీ వేసేసింది. దాంట్లో ఏమో పప్పు వేస్తుంది ఇప్పుడు మొత్తం. పప్పులో ఏమో ఇలాచి కలిపింది. ఇంకేం కలిపినాం మమ్మీ? నెయ్యి, బెల్లం, ఇలాచి, పప్పు. ఇది మొత్తం మిక్స్ చేస్తే అట్లా వచ్చింది. అది రెడీ అయిపోయింది. ఫస్ట్ బొబ్బట్లు అయితే వేసేసింది, రెడీ అయిపోతుంది కొంచెం సేపు అట్లా. అంతే ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు పప్పు అయ్యే వరకు చేయాలి, కొంచెం ఉంచుతుంది తినడానికి, అంతే కదా. బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. క్రేజీ అనిపిస్తాయి ఇది తింటే. నాకు స్వీట్లో అయితే ఇదే ఇష్టం. నాకు ఏమంటారు, మస్తు మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇది అన్ని స్వీట్స్ కంటే. నాకు ఒక ఫీల్ వస్తుంది. అది ఏంది, బొబ్బట్లు ఎప్పుడు పడితే అప్పుడు తినాంగా, ఫెస్టివల్ టైంలో తింటాంగా, అది అలా ఫీలింగ్ ఉంటే ఇంకా టేస్ట్ ఇట్లా క్రేజీ ఉంటుంది దీన్ని. గైస్ అందరు ఫుడ్ సరిగ్గా తిని వండిరేమో. సరే, మళ్ళీ నేను ఇట్లా ఈ వ్లాగ్ ఇక్కడనే స్టాప్ చేస్తున్నా. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది, సైనింగ్ ఆఫ్.